అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో డే ఇన్ మై లైఫ్ అండి. సో ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుంది, కానీ నాకు మధ్యలో కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యి నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరలేదు. సో అందుకే ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అయ్యి పూజ అయితే చేసేసుకున్నాను. సో తర్వాత అయితే డీటాక్స్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదైతే నైటే జీలకర్ర ఇంకా మెంతులు వాటర్లో సోక్ చేసేసి నెక్స్ట్ డే అయితే ఇలా బాయిల్ చేసి తాగుతున్నానండి. సో ఇదైతే నాకు మార్నింగే సన్లైట్లో కూర్చుని ఇలా హాట్ వాటర్ తాగితే చాలా ఇష్టం అనమాట. మంచిగా రిఫ్రెషింగ్గా ఇంకా యాక్టివ్గా ఉంటుంది డే మొత్తం. సో అప్పుడప్పుడు అయితే సినమన్ వాటర్, జింజర్ వాటర్ ఇలా కూడా తాగుతాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బోండా. అండ్ ఇదైతే ఇంట్లో చేసింది కాదు, బయటదే. సో నాకు మా ఊర్లో అయితే ఒక హోటల్ ఉంటుంది, అక్కడ పూరి అంటే చాలా ఫేవరెట్ అనమాట. సో నాకు ఆ రోజు అది తినాలనిపించి మా తమ్ముని తెమ్మంటే వాడు వెళ్ళేసరికి అయితే అయిపోయింది. సో ఇంకా వాడైతే బజ్జీ పట్టుకొచ్చాడు. అమ్మ కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఇంకా ఆ రోజు లంచ్లోకి స్పెషల్ ఏంటంటే ఫిష్ ఫ్రై అండి. సో మీకు సింపుల్ ఈజీ ఫిష్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే దీనికోసం మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్లేట్లోకి కొంచెం పసుపు, సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకా మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మంచిగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నేనైతే దీంట్లోకి కార్న్ఫ్లవర్, బియ్యపిండి ఇలా ఏమీ వేయనండి. జస్ట్ ఈ పేస్ట్ మాత్రం ఫిషెస్కి మంచిగా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తాను. సో తర్వాత మనం ఫ్రై చేసుకోవడమే. ఫిష్ పీసెస్ని ఫ్రై చేసేద్దాము. నేనైతే డీప్ ఫ్రై చేయనండి. జస్ట్ ఒక ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇలా మనం మ్యారినేట్ చేసుకునే ఫిష్ పీసెస్ అన్నిటిని దాంట్లో పెట్టుకుని బోత్ సైడ్స్ ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసాం మీడియం ఫ్లేమ్లో, అంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఆయిల్లో ఇలా ఈవెన్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక 4 పచ్చిమిర్చి అలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని మనం సైడ్స్ పెట్టుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ సైడ్స్ కుక్ చేసేసుకున్నామంటే అయిపోతుంది. యాక్చువల్గా ఈరోజు ఫిష్ ఫ్రై స్పెషల్ ఎవరికంటే మా పిన్ని కోసం చేస్తున్నాను. సో మా పిన్ని ప్రెగ్నెంట్ అనమాట. సో నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అయితే మా పిన్ని ఏం చేసినా నాకు ఇచ్చేది. సో తనకైతే నేను ఏం చేసి పెట్టడమే కుదరలేదు. యాక్చువల్గా అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ తెలుసు కదా ప్రెగ్నెన్సీ అంటే అందరూ బిర్యానీ పంపించి మా పిన్నికి అసలు తినాలనే అనిపించట్లేదంట. సో ఇంకేం తినాలనిపిస్తుంది అంటే ఫిష్ అని చెప్పింది. సో సరే అని నేనైతే ఇలా ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. రోజు ఫ్లిప్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నామంటే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం కరివేపాకు మనం లాస్ట్లో ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. సో ఇంకా అయిపోయినట్టే. చూసారు, గ్రేవీ ఉంది కదా, అది కొంచెం ఎక్కువ ఉంటే మనం ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం సైడ్స్ యాడ్ చేసుకున్నామంటే రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ సో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో ఇంకా అమ్మ అయితే కొన్ని పీసెస్ ఉంటే ఫిష్ పుల్స్ కూడా పెట్టారండి. సో చూసారు కదా, ఫిష్ పుల్స్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా పిన్ని కోసం నేనైతే ఫిష్ పీసెస్ని ఒక బాక్స్లోకి ప్యాక్ చేస్తున్నాను. ఇంకా 12 అయిపోయింది ఆ రోజు. సో మా పిన్ని వాళ్ళ అమ్మ వాళ్ళ హౌస్ కూడా పక్కనే అనమాట, ఒక 5 మినిట్స్ అంతే. సో ఇంకా నేనైతే వేడివేడిగా పట్టుకెళ్దామని ప్యాక్ చేస్తున్నాను.
వెళ్తున్నానండి కొన్ని సపోటా పళ్ళు కొద్దామని. యాక్చువల్‌గా సపోటాలు మీకు చూపించాను కదా! అవైతే అయిపోయి కింద పడి రాలిపోతున్నాయన్నమాట. సో, ఇంక సర్లే కోసేద్దామని వెళ్ళాను. అంటే అన్నీ ముగ్గలేదు. బట్ అయిపోయినాయన్నమాట. కొంచెం మనం వార్మ్ ప్లేస్‌లో పెట్టామంటే ముగ్గిపోతాయి. సో, ఇంకా కోస్తున్నాను. చూడండి అయిపోయినాయి కదా అన్నీ. యాపిల్స్ అంటారు కదా అవి. సో, అవి కూడా మంచిగా పిందులైతే వేసినాయి. సో, సమ్మర్‌లో అయితే ఇంకా చెట్టు మొత్తం కాసేస్తాయి. అండ్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. స్వీట్‌గా ఉంటాయి ఇవి. సో, కలర్ కూడా రెడ్డిష్ కలర్‌లో ఉంటాయి. సో, మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను వీడియో తీసిన ఒక 1 వీక్‌కే ఇవన్నీ పళ్ళైపోయినాయి అనమాట. సో, నేను ఇంకా ఆ వీడియో కూడా మీకు లాస్ట్‌లో యాడ్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇవి కొమ్ము చిక్కరగెల్లి అంటారు కదా! అవి అనమాట. సో, చాలా చిన్న గెలనమాట. చిన్న చెట్టది. సో, ఇంకా అది కూడా అయిపోయిందని అది కూడా కోసాము. ఇంకా ఇదైతే చక్కెరకేళి అండ్ భలే స్వీట్‌గా ఉంటాయండి అసలు. సో, ఇవైతే మంచిగా అయిపోయినాయండి. ఒక 2 డేస్ మనం అలా ఉంచేసామంటే మంచిగా ముగ్గిపోతాయి. సో, నాకైతే ఆ రోజు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. సో, దానికోసం కోసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే అమ్మ సంక్రాంతిలో పెట్టుకోమన్నారు. కానీ నాకు అసలు టైం కుదరక పెట్టుకోలేదు. సో, సరే అని సరదాగా పెట్టుకోవాలనిపించి కోస్తున్నాను. గోరింటాకు అయితే చాలా ఎర్రగా పండుతుందండి. నాకు చాలా ఇష్టం. సో, నేనైతే కొంచెం లేతగా ఉన్న ఆకైతే కోసుకుంటున్నాను. సో, నా కోసమే అనమాట. కొంచెమే కోసుకున్నాను. చూసారు కదా ఎంత ఫ్రెష్‌గా ఉందో అసలు. ఇంకా అమ్మ అయితే నెక్స్ట్ నాకు ఇది మిక్సీ పట్టించేశారు. నేనైతే ఇంకా గోరింటాకు పెట్టుకుంటున్నాను. మంచిగా పండిందో ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకా అమ్మ అయితే ఆ రోజు బ్రేక్ఫాస్ట్‌కి ఇలా పొట్టిక్కలు తయారు చేశారండి. సో, మీకు ఇవి తెలుసా? ఇవైతే పనసాకుల్లో మనం నార్మల్ ఇడ్లీ బ్యాటర్ వేసి ఇలా స్టీమ్ చేస్తారనమాట. సో, టేస్ట్ అయితే ఎంత కమ్మగా ఉంటాయో అసలు. ఇంకా మనం ఆ పనసాకులో కుక్ చేయడం వల్ల చాలా మంచిది కూడా అంట. సో, ఇంకా ఆ రోజైతే ఇంకా అలా అయితే ప్రిపేర్ చేశారమ్మ. సో, నేనైతే ఇలా ఆకులు తీసేసి ఇంకా ఆ రోజు అయితే దాంట్లోకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశారు. సో, ఇంకా అదైతే నేను తింటున్నాను. దీంట్లోకి మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నామంటే ఇంకా బాగుంటాయి. మన నార్మల్ ఇడ్లీస్ కన్నా కూడా ఇంకా సాఫ్ట్‌గా ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. సో, ఇప్పుడైతే మీకు జున్ను రెసిపీ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో, మా భవానక్క అయితే ఇలా జున్ను పాలు అయితే పంపించారండి. సో, 1 గ్లాస్ ఆఫ్ జున్ను మిల్క్‌కి మనం 2½ గ్లాస్ అయితే నార్మల్ మిల్క్, సో గేదె పాలు కానీ ఇంకా ప్యాకెట్ పాలు కానీ వేసుకోవచ్చు. అంటే అవి పాలు చాలా
చిక్కగా ఉన్నాయి. సో అందుకని 2½ మిల్క్ నార్మల్ వేసాము, లేదంటే 2 గ్లాసెస్ సరిపోతాయి. ఇంకా దాంట్లోకైతే నేను 1 కప్ బెల్లం తీసుకుంటున్నాను, బెల్లం పౌడర్. సో మేమైతే కొంచెం షుగర్ అనేది మైల్డ్గానే తింటాము, ఎక్కువ స్వీట్ ఇష్టం ఉండదు. సో లేదు అంటే కనుక మీరు ఎక్కువ వేసుకోండి. నేనైతే ఫుల్ కప్ వేయలేదు, కొంచెం అయితే ఉంచేసాను. సో యాడ్ చేసిన తర్వాత మనము బెల్లం అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి, మంచిగా మెల్ట్ అయిపోవాలి అవంతా. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీంట్లోకి కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం టేస్ట్ తగ్గట్టు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. నేనైతే కొన్ని ఇలాచీని షుగర్లో ఇలా పౌడర్ చేసేసి వేస్తున్నాను. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ రెండు కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి. తీసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మనం ఇలా మిక్స్ చేసుకున్న పాలు ఉన్నాయి కదా, అవి పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా స్టీమ్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలండి. సో నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూడండి. నేనైతే ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేశాను, మంచిగా కుక్ అయిపోయింది. సో నేనైతే ఇలా ఏదైనా స్పూన్ కానీ చాక్ కానీ పెట్టేసి నైఫ్ కానీ పెట్టి చూసామంటే చూసారు కదా, ఏమంటుకోలేదు. సో మంచిగా కుక్ అయిపోయిందనమాట. సో దీన్ని ఒక 2 hours అయితే పక్కన రెస్ట్కి ఇచ్చేసామంటే మనకి మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో జున్ను అయితే, టేస్ట్ భలే ఉంది, నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఇంకా నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. కదండి గులాబ్ జామకాయలని. సో నేను ఆ వీడియో తీసిన 1 week అయితే ఇవి ఇలా మంచిగా ముగ్గిపోయినాయి. సో ఇలా అవి అయిపోతే రెడ్ కలర్లో అవుతాయి అన్నమాట. సో కొన్ని వైట్ కలర్లో ఉండేవి కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇది సమ్మర్లో మనము ఈ ఒక్క ఫ్రూట్ తిన్నా కూడా మంచిగా రిఫ్రెషింగ్గా హైడ్రేటింగ్గా అనిపిస్తుందండి. సో ఇవైతే ఇంకా అయిపోయినాయి కదా అని మేము కోసేసాము. అండ్ సమ్మర్లో అయితే మొత్తం చెట్టు అంతా కాసేస్తాయి. సో చూడాలి ఈసారి ఎలా ఉంటుందో మరి. అండ్ ఇంకా అయితే ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.